మనోని తప్పు ఎంతున్నా కూడా అవతలోని ముంగట మనోడు మంచోడే అని వాదిస్తాం. ఎందుకంటే మనోన్ని మనం పోగొట్టుకోం కాబట్టి. అగో అచ్చం మన పట్నం ముచ్చట కూడా అట్లనే ఉన్నది. వానలు పడి ఎంత నరకం చూసినా కూడా బయటికి మాత్రం మా హైదరాబాద్ను మించిన పట్టణమే లేదని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ చినుకులు పడ్డప్పుడల్లా జనం పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కాదు. ఇక చూడు బంజారా హిల్స్ ఏమైందో మీరే చూస్తుర్రు కదా నీళ్ల ట్యాంకర్ ఎట్లా అడ్డం పడ్డదో. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న తోవ. అయితే ఓ అపార్ట్మెంట్ లో నీళ్లు పోద్దామని వచ్చిన గీ ట్యాంకరు పోత పోత మోరి మీద దశకి గిట్లా అమాంతం అట్లా పడ్డది. చూస్తుంటే మురికి కాలువ కూడా షెడెల్పే ఉంది. అందుకే పురాగా పడిపోకుండా గీ తీర్లాగింది. మరి మోరి మీద ఉల్లిపొరంత స్లాబ్ వేసిన అధికారులు ఈడికే శానమందం ఉందని సంబరపడ్డారో ఏం పాడో గాని బరువున్న లారీ వచ్చేటాలకు ఈ కథ అయ్యింది. ఇది చూసిన అక్కడి జనాలు అధికారుల లాపర్వానే దీనికి కారణమని గట్టిగా అనుకుంటుర్రు. ఇక పెద్ద పెద్ద బాళ్ళు అటు ఇటు పోరాకుంటేన గీ తొవ్వల గీ అన్నేవాళ్ళు ఏకంగా కారేసుకొనే వస్తుండు. ఓ అన్న పైలవే అసలే తొవ్వ సరిగ్గా లేదంటే నువ్వు కారేసుకొని రావడితివి, మెల్ల 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 రాని. అమ్మయ్య మొత్తానికి బయటపడ్డాడు. ఇక గిట్లయిందని తెలిసి పోలీసు వాళ్ళు ఊరికొచ్చి ట్యాంకర్ ను బయటికి తీపిచ్చే ఇకమత్ చేసిర్రు. అట్లని ఈ ఒక్కతాన్నే కాదు, పట్నం అంతటా ఈసొంటి తావులు బొచ్చడు ఉన్నాయి. చినుకు పడితే చాలు రోడ్ల మీద నాలాలు పొంగి చెరువులు అవుతున్నాయి. ఇక ట్రాఫిక్ ముచ్చటైతే చెప్పనే వద్దు. 4 కిలోమీటర్ల ప్రయాణం గంటల కమానం పట్టిన ముచ్చట్లు మస్తు ఉన్నాయి. అటు వాన కష్టాలను బాపేతానికి మున్సిపల్ ఇంకా హైడ్రా అధికారులు బగనే తనలాడుతుర్రు గాని అది అంతంత మాత్రమే ఉంటున్నాయి. ఎందుకంటే నాలాల మూటలకు మూటలు శతవారేషుడు, నాలాల జాగలు కబ్జాలు చేసుడే దీని అంతటికీ కారణం అని అంటుర్రు జనాలు. అంతేకాదు రోడ్ల నాణ్యత చూడాల్సిన అధికారుల లాపర్వా కూడా ఇంకో పెద్ద కారణం. మరి గిన్ని సమస్యలను అధికారులు ఎట్లా తష్ప చేస్తారో ఏమో గాని చినుకు పడితే పట్నం ఆగిపోకుండా చూడుర్రి సార్లు అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.